వింతగా ఉందసలు గుండెలో ఈ సెగలు దేనికో నీ పైనే ఉంటోంది నా ధ్యాసలు వినిపిస్తే నీ స్వరము కళ్ళల్లో కలవరము ఇది ప్రేమంటారో ఏమంటారో ఏమిటో బాధించే ఈ క్షణము కాదంటూ శాశ్వతము నన్ను ఓదార్చి మై మరపిస్తోంది ప్రాణము ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు అంతగా వేధించి వెళ్ళేటందుకు నేనెవరు సాగే బాటసారి నేను కలిసావే తీరమల్లే నాకు ప్రియమైన మోహమా మౌనమా రెప్పవే పెదవి నీలో పలుకుల భావమే ప్రేమని చెప్పవే అతనికి శివ వర్జం వచ్చే లోపు విడిదింటికి వెళ్ళి మగపెళ్లి వారిని గుడికి తీసుకెళ్ళాలి. అలాగే ఆనంద్ ఎక్కడ? బెడ్రూమ్ లో బాటిల్ పెళ్లి మంటపం దగ్గర ఏర్పాట్లు చూస్తున్నాడు. హాయ్. రే సావిత్రి, నిన్ను కలవాలని గుడికి కూడా వెళ్లకుండా వస్తే తలుపేసుకుంటావేంటి? మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళి ఇక్కడ నుంచి. నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తోంది. హే కమ్ ఆన్, నువ్వు ఇంకా మర్చిపోలేదా? రేయ్, మా నాన్నగారిని బాధ పెట్టకూడదని ఇన్ని రోజులు ఓపిక పట్టాను. ఇంకొక క్షణం నువ్వు ఇక్కడే ఉన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? ముద్దు పెడతావా? ఐఎమ్ రెడీ, కమ్ ఆన్. రేయ్, నీ బతుకు గురించి ఒక్క మాట మా నాన్నతో చెప్పానంటే నీ ప్రాణం తీస్తాడు. ఎంత పొగరే నీకు, నన్నే కొడతావా? ఏంటే మీ నాన్నకు చెప్తావా? వెళ్ళి పెళ్లికి ముందు శోభనం కూడా చేశాడని చెప్పే. ఆగవే, ఎక్కడికి పరిగెడతావే? పడుకోపడతాడు.
చూసారా ఇంకాసేపులో నాతో పెళ్లి పెట్టుకుని వీళ్ళిద్దరూ అంకుల్ నోర్మోయ్, నువ్వేంటో నీ బతుకేంటో అంతా నాకు తెలిసిపోయింది. మాధురి, గుర్తొచ్చిందా అమ్మాయి ఎవరో? నేను గుర్తు చేస్తాను. బలవంతంగా నీ చేతుల్లో నలిగి తల్లి కాబోతున్న ఓ అభాగ్యురాలు రామ్మోహన్ రావు గారు. ఆ రోజు సంస్కారం గురించి ఏదో మాట్లాడారు. సంస్కారం అనేది పెంచే పద్ధతిని బట్టి కాదండి, పెరిగే విధానాన్ని బట్టి వస్తుంది. తను ఏమైపోయినా పర్వాలేదు, 10 మందిలో ఓ ఆడపిల్ల పరువు మాత్రం పోకూడదని ఆ రోజు ఎంత కొట్టినా వాడు నోరు మెదపలేదు. చూసారా, సంస్కారం అంటే అది ఒకళ్ళ పెంపకం వల్లనో లేదా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకోవడం వల్లనో వచ్చేది కాదు. స్వతహాగా మనుషులో ఉన్నారు. ఒకసారి తెలియక చేసిన తప్పుకి ఈ తండ్రి కుమిలిపోయాడే. మళ్ళీ తన మాట కాదంటే ఏమైపోతాడోనని తను ప్రేమని మనసులోనే దాచుకొని ఒక నీచుణ్ణి పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడింది. చూసారా, అది నా పెంపకం. బంగారు, నా కూతురు బంగారు. రామ్మోహన్ రావు గారు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇక మీరు వెళ్ళొచ్చు. అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరుగుతుంది. తను కోరుకున్న సాయితో. రా అంకుల్, రా. నా కూతురు ఓ డబ్బున్న వాణ్ణి చేసుకునే కంటే నీలాంటి మనసున్న వాణ్ణి చేసుకుంటే సుఖపడుతుంది. రే సీను, నాన్న. పిల్లని హనీమూన్కి ఎక్కడ పంపిస్తున్నావు? గోవాకి పంపిద్దామని. అబే వద్దండి, ఊటీకి పంపిద్దాం. అరే ఊటీ వద్దక్క, కులు మనాలి పంపిద్దాం. న్యూజిలాండ్ పంపిద్దాం అన్నయ్య. కరెక్ట్ బావా, మమ్మల్ని ఎలాగో పంపలేదు, వాళ్ళన్నా పంపించండి. నిజమే బావా, హనీమూన్కి అంత దూరం పంపించడమే కరెక్ట్. పెద్దన్న మీరు ఇంకా ఎక్కడికి పంపిద్దాం అని ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారు తెలుసా? హనీమూన్కి వెళ్ళాలంటే ఫస్ట్ నైట్ జరగాలిగా. సావే ఏ ఇల్లు? రెడీ. వాచ్మెన్ గా వాకౌట్ చేయించారు, డ్రైవర్ గా నాకౌట్ చేయించారు. ఈ విలేజ్ లో వాషౌట్ అవ్వకుండా ప్రశాంతంగా బ్రతకనే ఉండరా? మర్చిపోదాం అన్న మర్చిపోనివరా మందుని. చిలుక నవ్వవే, సిరిము వల్లే మోగాలి నీ నవ్వు. చిలుకై చిందవే, చినబోయింది నిన్ను చూసి ఆ పువ్వు. తీయని తెలుగులా పచ్చని పైరులా బోసి పాపాయి నవ్వల్లే నవ్వాలి. హే ఓ హే ఓ ఉత్తరారారా 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 ఉత్తరారారా. ఎందుకు కాలింగ్ బెల్ కొట్టా? నేను బెల్ కొట్టానా? నువ్వు కొట్టకపోతే కాలింగ్ బెల్ ఎలా మోగింది? ఏమో నాకేం తెలుసు? నాకు తెలుసు, మా ఇంట్లో మా ఆయన లేరని నాకు బీట్ కొట్టాలని బెల్ కొట్టావు కదా. అబ్బో, నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? బోతద్దాలు పెట్టుకుని బోతలాగా.